Praise the Lord, everyone. Today I'm going to sing a song which is related to Second Coming. యేసు తిరిగి రాగా సంధింప సిద్ధమా, నీవు నిక్కముగా తిరిగి జన్మించితివా, నీ వస్త్రమేసు రక్తములో శుద్ధి ఆయన. యేసు తిరిగి రాగా సంధింప సిద్ధమా, ఇరువురు తిరుగాలి విసురుచుండగా, ఇరువురొక చోట నిద్రించుచుండగా, ఒక్కరెత్తబడి ఒకరు విడువబడుదురు. యేసు తిరిగి రాగా సంధింప సిద్ధమా, అవును యేసు రాగానే సంధించెదను, నేను నిక్కముగా తిరిగి జన్మించి తిని, నా వస్త్రమేసు రక్తములో కడుగుకొంటిని. యేసు తిరిగి రాగా సంధింప సిద్ధమే. Will you be ready when Jesus comes? Are you truly born again, washed in Jesus' blood? Are your garments spotless, are the whiter than snow? Will you be ready when Jesus comes? Two shall be together, grinding at the mill. Two shall be together, sleeping calm and still. The one shall be taken and the other left behind. Will you be ready when Jesus comes? Yes, I'll be ready when Jesus comes. I am truly born again, washed in Jesus' blood. My garments are spotless, they're whiter than snow. Yes, I'll be ready when Jesus comes. Thank you. సో ఇప్పుడు నేను దీని మీనింగ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో నేను చెప్పినట్లు ఇది ఒక సెకండ్ కమింగ్ రిలేటెడ్ సాంగ్. విల్ యూ బీ రెడీ వెన్ జీసస్ కమ్స్? దేవుడు మిమ్మల్ని క్వశ్చన్ చేస్తున్నాడు. మీరు ఎక్స్క్యూజ్ మీ. సో ఒకరు పడుకుంటుంటే ఇద్దరు పడుకుంటారు ఒక ప్లేస్లో. సో ఒకరు ఎత్తబడతాడు, ఒకరు విడవబడతారు అనమాట. సో ఇట్లా జరుగుతుంది అనమాట సెకండ్ కమింగ్. ఆ ట్రెడ్మిల్ ఉంటుంది కదా, ఐ థింక్ ట్రెడ్మిల్ అంటారు దాన్ని. విసురకర్రతోని విసురుతుంటారు అనమాట పాతకాలంలో. సో అట్లా ఇద్దరు, ఎక్స్క్యూజ్ మీ, ఓకే. సో విసురరాయితోని వాళ్ళు ఇద్దరు విసురుతుంటే ఒకరు విడవబడతారు, ఒకరు ఎత్తబడతారు అనమాట. సో ఇట్లా సెకండ్ కమింగ్ అప్పుడు ఇక్కడ ఒకరు విడవబడతారు, ఒకరు ఎత్తబడతారు. సో అందుకే ఇది ప్రపంచం అంతా తెలుసు, ఎందుకంటే మోస్ట్లీ క్రిస్టియన్స్ ఉంటారు కాబట్టి ఇది అందరికి తెలుసు. అందుకే ఏం చేస్తారంటే పైలట్స్ ఉంటారు, ఇద్దరు పైలట్స్ ఉంటారు ఒక ప్లేన్లో, ఒక ఏరోప్లేన్లో ఇద్దరు పైలట్స్ పెడతారు. ఎందుకంటే ఒకరు అవిశ్వాసి, అంటే ఒకరు అన్బిలీవర్, ఒకరు బిలీవర్ అనమాట. ఒకరు విశ్వాసి, ఒకరు అవిశ్వాసి. సో విశ్వాసి ఎత్తబడినప్పుడు అవిశ్వాసి డ్రైవింగ్ చేస్తుంటాడు. సో సేఫ్ ఉంటుంది ఏరోప్లేన్ అని చెప్పేసి వాళ్ళు ఇద్దరిని పెడతారనమాట. సో ప్లీజ్ బీ రెడీ ఫర్ సెకండ్ కమింగ్. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ టు బీ సాల్వేటెడ్. ప్లీజ్ బీ రెడీ ఫర్ సెకండ్ కమింగ్. ఒకవేళ మీరు సెకండ్ కమింగ్కి రెడీ లేకపోతే మీరు ట్రిబులేషన్ ఫేస్ చేయాల్సి వస్తుంది. కింద విశ్వాసులు పైన ఎత్తబడతారు అండ్ కింద శ్రమ కలుగుతుంది, చాలా భయంకరమైన శ్రమలు పెడతారనమాట. సో ప్లీజ్ బీ రెడీ. సో గార్మెంట్స్ అంటే బట్టలు, మీ బట్టలు స్పాట్లెస్, వస్త్రములు స్పాట్లెస్ అంటే ఒక్క మరక కూడా లేకుండా ఉన్నారా అంటే ఇక్కడ వస్త్రములు అంటే స్పిరిచువలీ, వస్త్రములు అంటే నీ రక్షణ వస్త్రములు ఒక్క పాపం కూడా లేకుండా, నీ రక్షణలో ఒక్క పాపం లేకుండా ఉందా అని దేవుడు క్వశ్చన్ చేస్తున్నాడు మిమ్మల్ని. సో అది వైటర్ దాన్ స్నో కంటే, మంచు కంటే వైటర్గా ఉన్నాయా అని
దేవుడు మిమ్మల్ని క్వశ్చన్ చేస్తున్నారు. సో మీ రక్షణ పాత్రని చేత పట్టుకొని కాపాడుకోండి. మీ రక్షణ వస్త్రంలో కొంచెం ఒక్క కూడా మరక లేకుండా చూసుకోండి. సో టేక్ యువర్ క్రాస్ కేర్ఫుల్లీ. సో దిస్ ఈజ్ అబౌట్ దిస్ సాంగ్. If you like the video, please like, share and comment, and don't forget to subscribe. Bye. Bye.